ఏ పంటకి వాళ్ళని మోటివేట్ చేయాలి, వాళ్ళు మోటివేట్ అయినందుకు నీ సహాయం ఏంది, నీ బోనస్ ఏంది, వాళ్ళకి 4 రూపాయలు ఎక్కువ ఇస్తే పోతారా, ఎటువంటి పంటలు మన దేశంలో మార్కెట్ బాగుంటుంది, మన జనాభానే పెద్ద మార్కెట్. ఇట్లా ఒక ప్రణాళిక చేసి మెల్లమెల్లగా మనము వీలైనంత వరకు పంట మార్పిడి కార్యక్రమం కానీ ఇవన్నీ చేసుకుంటే రైతులకు చెప్తున్నాను, నువ్వు ఇచ్చే ఎంఎస్పీల కన్నా మీరిచ్చే పైసల కన్నా వివిధ పంటలకి 4 ఇంతలు ఎక్కువ మార్కెట్లోనే వస్తాయా. ఒక విధానం లేదు, ఒక ఇండస్ట్రియల్ పాలసీ లేదు. ఏమన్నా అంటే రాజకీయాలు ఎట్లా చేస్తారంటే ఈ మధ్య బీసీల మీద ప్రేమ చూపించేస్తున్నారు. ఓడు చూపిస్తున్నాడు, బీసీల ఫీ రీఎంబర్స్మెంట్ బంద్ చేసినోడు చూపిస్తున్నాడు. బీసీల ఫీ రీఎంబర్స్మెంట్, ఎస్సీ ఫీ రీఎంబర్స్మెంట్, ఎస్టీ ఫీ రీఎంబర్స్మెంట్ బంద్ చేసిన వాళ్ళు ఇవాళ వెనుకబడిన తరగతుల కోసం, దళితుల కోసం, ఆదివాసీల కోసం, ట్రైబల్స్ కోసం కొట్లాడుతున్నాము అని డ్రామా చేస్తున్నారు. ఫీ రీఎంబర్స్మెంట్ బంద్ చేసిన పాపం అదే గదముక్కుంది కాదా, గదముక్కొని ప్రభుత్వం కాదా. ఆడొచ్చి ఇలా బీసీల గురించి మాట్లాడితే చెప్పు తీసుకొని కొట్టాలనా లేదా. ఈ ప్రభుత్వం వచ్చి మళ్ళా దాన్ని రివైవ్ చేసిందా. వీళ్ళు బీసీల గురించి మాట్లాడుతున్నారు. రాజకీయం చేసుడు తప్ప, ఓటు బ్యాంకుల కోసం తప్ప. ముస్లింలకు కూడా ఇదే పంచాయతీ. ముస్లింలకు ఏదో ఎలగబెట్టిరని ఏం లేదు. ఇల్లు ఆరోగ్య బీమా లేదు, ఫసల్ బీమా లేదు, ఫీ రీఎంబర్స్మెంట్లు లేవు, నోటిఫికేషన్లు లేవు, చదువు చెప్పనీకి ఫీజు ఇయ్యరు, చదువుకున్నోనికి ఉద్యోగం ఇయ్యరు. ఆడు